అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ సైన్యం కూడా నిర్ధారించింది. టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసం ప్రధాన కార్యాలయం సమీపంలోనే క్షిపణి దాడులు జరిగాయి. తర్వాత ఆ దేశ సైన్యం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో భారీ పేలుళ్లు అయితే జరిగాయి. 40 రోజులు సంతాప దినాలుగా ఇరాన్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అలాగే ఖమేనీ కుటుంబం చనిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అటు ఖమేనీ మృతి వార్తతో ఇరాన్లోని ఆయన వ్యతిరేకులు సంబరాలైతే జరుపుకుంటున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదో గొప్ప అవకాశమన్నారు. ఇరాన్పై నిరంతరాయంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి. ఈ దాడులు వారం అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగవచ్చని పేర్కొన్నారు ట్రంప్. ఇక వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్లయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు తెలిపారు. ఖమేనీ మృతి వార్తను ఇరాన్ సైన్యం నిర్ధారించడంతో ఆయన తర్వాత సైన్యాన్ని నడిపించేది ఎవరు అన్న ప్రశ్న వినిపిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ హతమవ్వడంతో 3 సభ్యుల బృందం ఇరాన్ సైన్యాన్ని ముందుకు నడిపించనున్నట్లు తెలుస్తా ఉంది. Já deixa. Ó. Já deixa. Ó.